ఇప్పుడు మనం తయారు చేయబోయే రెసిపీ ఉల్లిపాయ మసాలా కర్రీ అండి. చిన్న ఆనియన్స్తో మనం మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ఇలా చిన్న ఉల్లిపాయలు తీసుకుని మనం వెనకాల ఎదర కూడా కట్ చేసుకుని శుభ్రం చేసి పక్కన పెట్టుకున్నామండి. ఇలా ఆనియన్ పరంగా మనం కర్రీ చేసుకుందాం. ఇప్పుడు మనం ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుందాం. ఇప్పుడు మనకి పాన్ వేడైన తర్వాత మసాలా కోసం మనం కొద్దిగా పల్లీలు తీసుకోవాలి. ఇవి మనం ఆయిల్ లేకుండా డ్రైగా వేపుకోవాలండి. కొంచెం నువ్వులు, కొద్దిగా వెండి కొబ్బరి పొడి. మీ దగ్గర వెండి కొబ్బరి ముక్కలు ఉంటే కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు, లేదా పొడి వేసుకోవచ్చండి, ఏదైనా సరే వేసుకోవచ్చు. ఇవన్నీ వేసుకుని మనం వీటిని బాగా డ్రైగా వేపుకోవాలి. ఇప్పుడు మనకి వేగిపోయాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని మనం పక్కన పెట్టేసుకుందాం. ఇవి చల్లారిన తర్వాత మనం వాటర్ వేసుకొని మనకి ఇవి చల్లారేంతలోపు మనం ఉల్లిపాయలు వేపుకుందాం. పాన్ పెట్టుకుని దీంట్లో ఉల్లిపాయలు వేపుకోవడానికి ఆయిల్ వేసుకోవాలి. ఇలా మనం కోసుకుని శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు ఆయిల్లో బాగా వేపుకోవాలండి. ఇలా ఉల్లిపాయలను బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి లోపల వరకు బాగా కుక్ అవ్వాలండి. ఇప్పుడు మనం ఇలా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఈ పైన ఒక మూత పెట్టేసుకుందాం. అలా అయితే మనకి లోపల వరకు బాగా కుక్ అవుతాయి. ఇప్పుడు మనం మూత తీసుకుని చూద్దాం. చూసారు కదా, మనకు ఉల్లిపాయలు మొత్తం బాగా కుక్ అవ్వని. ఇప్పుడు మనం వీటిని వేరేగా సపరేట్గా వేరే బౌల్లోకి తీసుకుందాం. కూర తయారు చేసుకుందామండి. మనం ఉల్లిపాయలు వేపుకోవడానికి వేసుకున్న ఆయిల్ ఉంది కదా, అందుకే మనం ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏం కూరకు మనం వేసుకోక్కర్లేదండి. ఇప్పుడు మనం ఇలాగ 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇలాగ మనం ఒక 2 చిన్న సైజు టమాటాలు తీసుకుని ఇలా సన్నగా ముక్కలా కట్ చేసుకోవాలండి. ఈ ముక్కలు కూడా మనం యాడ్ చేసుకుందాం. పచ్చివాసన లేకుండా వేసుకోవాలి. టమాటాలు మొత్తం మెత్తగా అయ్యేంత వరకు బాగా వీటిని మనం చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో పసుపు వేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మనకి ఇక్కడ టమాటా ముక్కలు అనేవి మొత్తం మెత్తగా పేస్ట్ లాగా వేగిపోయాయండి. ఇప్పుడు మనం దీంట్లో ముందుగా మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి, మనం వేరుశనగ నువ్వుల పప్పు పొడి ఇది వేసేసుకోవాలి. ఈ పేస్ట్ వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ఆ మిక్సీ జార్లో కొంచెం వాటర్ వేసుకుని ఆ వాటర్ కూడా మనం ఇలా కూరలో యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీంట్లో కారం వేసుకుందాం. కారం 2 స్పూన్లు వేసుకుంటున్నానండి. ఇవన్నీ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడు కారం మొత్తం అంతా కూరకు పడుతుంది. ఇప్పుడు మనం వేపుకుని పక్కన పెట్టుకున్న ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఒక రవ్వ కరివేపాకు వేసుకుంటున్నాం. ఇప్పుడు దీనికి మనం మూత పెట్టుకుని ఉడికించుకుందాం. ఇప్పుడు మనం మూత తీసుకుని దీంట్లో ఉప్పు వేసుకుందామండి. మనం ఫస్ట్ నుంచి కూడా కూరలో ఉప్పు ఏం వేసుకోలేదు. మనం మొదట ఉప్పు వేసుకుంటే మనకు ఉల్లిపాయలు అనేది సరిగా ఉడకవు కాబట్టి ఉప్పు అనేది వేసుకోలేదు. మధ్యలో ఇప్పుడు వేసుకోవాలి మనం కూరకు సరిపడగా ఉప్పు. ఇప్పుడు మనం కూరకు సరిపడగా సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు మనం ఉప్పు వేసుకున్న తర్వాత కూర మొత్తం అంతా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక్క పావు గంట ఉడికిందామండి. అప్పుడు మనకు కూర మొత్తం రెడీ అయిపోతుంది. ఇప్పుడు మనం పైన మూత పెట్టేసుకుందాం. ఇప్పుడు 15 నిమిషాల తర్వాత మనం మూత తీసుకుందాం. చూసారు కదా, మనకు కూర మొత్తం అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు దీంట్లో మసాలా వేసుకుందామండి. 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకుని మొత్తం అంతా కూర బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు దీనిపైన కొంచెం కొత్తిమీర చల్లుకుందాం. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒకసారి కూర మొత్తం కలుపుకోవాలి. అంతేనండి, మన ఉల్లిపాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.